హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఇప్పటికే మనకు ఈ యొక్క రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల చేత అయితే వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇప్పటికే రైతు భరోసా డబ్బులు పడుతున్నా కూడా ఇంకా చాలామంది రైతులు ఏం చెప్తున్నారంటే, అసలు మాకు ఇంకా రైతు భరోసా పైసలు అయితే పడతలేవు, మరి కారణాలు ఏంటి, మనకి ఈ రైతు భరోసా పైసలు ఎప్పటి నుంచి పడతాయని రైతులు అయితే అడుగుతూ ఉన్నారు. ఇక ఆ రైతులందరికీ కూడా మనకి యొక్క వీడియోలో అప్డేట్ అయితే ఉందన్నమాట. ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారనమాట. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఇప్పటికే మనకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు విడుదల చేస్తాం, ఇక ఎన్ని ఎకరాలకు డబ్బులు విడుదల కావాల్సిందనే సమాచారాన్ని మనకు వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం తరఫున. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు పడ్డాయి, మనకు ఇక ఎన్ని ఎకరాలకు డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. ఇక మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి, మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి రైతు భరోసా కింద డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారనమాట. ఇక ఈ రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే ప్రస్తుతానికైతే డబ్బులు పడుతూ ఉన్నాయి. ఇక తప్పకుండా మీరు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 2 ఎకరాల వరకు మాత్రమే డబ్బులు పడ్డట్టు కూడా మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే రైతులు క్షేత్రస్థాయిలో ఇంకా మాకు అసలు డబ్బులే పడలేదు, ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా మాకు డబ్బులే పడలేదు, మరి ప్రభుత్వం ఏమో డబ్బులు విడుదల చేస్తామని చెప్తుంది కానీ మాకు ఇంకా డబ్బులే విడుదల కాలేదని చాలామంది రైతులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తున్నా కూడా కొన్ని కారణాల వల్ల ఏంటంటే రైతులకు యొక్క డబ్బులు అనేది విడుదల కాలేకపోతుంది. ఇక రైతుల యొక్క డబ్బులు ఆ విడుదలకు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనకు రైతులు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తిగా ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా డబ్బులు విడుదల చేస్తామని చెబుతూ ఉంది. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి తప్పకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి. మనకు అర్హత లేని వారికి డబ్బులు పడే అవకాశమే లేదు. ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి డబ్బులు ఖచ్చితంగా వస్తాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా మనకు డబ్బులు అనేది వేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. చాలామంది రైతులు ఏంటంటే మనకు చాలామందికి కొన్ని కారణాలు ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడము, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడము, కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోవడము, ఇలా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఏంటంటే వారికి డబ్బులు అయితే పడట్లేదు. ఈ కారణాల వల్ల డబ్బులు పడని రైతులందరికీ కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తామని ఆదేశాలు అయితే ఇచ్చిందండి. కాబట్టి మీకు కంగారు పడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని అంతకన్నా లేదు. మీకు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తుంది. చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు కానీ మనకి ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూడరో అప్పుడు మీకు ఈ విషయం అనేది అర్థం కాదు. తప్పకుండా మీరు వీడియోను చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. తప్పకుండా మీరు వీడియోను చివరి వరకు చూసి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. తప్పకుండా ఇలా చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం 2 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు వేశామని చెబుతుంది. ఇక 3 ఎకరాల వరకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఈరోజు డబ్బులు పడవు, ఎందుకంటే మనకు రోజు విడిచి రోజు డబ్బులు వేస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇక నిన్నటి రోజున మనకు డబ్బులు అయితే విడుదల చేసింది. ఇక ఈరోజు మళ్ళీ డబ్బులు అయితే జమ కావు, తిరిగి మళ్ళీ కూడా రేపటి నుంచి డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయన్నమాట. అప్పటి వరకు కూడా మనకు డబ్బులు అయితే విడుదలయ్యే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు తప్పకుండా ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు డబ్బులు పడుతున్నాయి, ఎప్పుడు డబ్బులు పడట్లేదు, ఇందుకే డబ్బులు పడతాయా లేదా అనే విషయాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాలను కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మీకు డబ్బులు రావడానికి ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు వేస్తుంది, ఎక్కడ డబ్బులు వేస్తుంది అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల 2వ వారం నుంచి దాదాపు అంటే 20వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేస్తుంది. ఈ 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయలు అయితే రాబోతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే 17, 18 విడతల డబ్బులు అయితే జమ అయింది. ఇక 19వ విడత డబ్బులు అయితే జమ కావాల్సిందనమాట. ఇక ఈ 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 2,000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు అమౌంట్ అయితే విడుదల కాబోతుంది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మీకు తప్పకుండా డబ్బులు వస్తాయండి, మీకు ఎటువంటి డౌట్ లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు అంటే రేపటి నుంచి 3 ఎకరాల వారికి దాదాపు 18,000 రూపాయల వరకు కూడా జమ అవుతాయి. తర్వాత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత 2,000 రూపాయలు జమ అవుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తుంది. చాలామంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోకుండా సగం వీడియో చూసి అర్థం కాక వారు ఈ డబ్బులన్నీ కూడా తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని వారు పొందలేకపోతున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయని మరొకసారి సిస్టమ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.